హలో ఎవ్రీవన్ ఈరోజు మన ఈ వీడియోలో ఎంజీటీ ఫిజిక్స్ కాన్సెప్ట్ మ్యాప్స్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. ఇది సిబిఎస్ఈ, నీట్, జేఈ, సియూసెట్, ఎంసెట్ వంటి ఒలింపియాడ్ వంటి ఎగ్జామ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. కంటెంట్ మనం చూసినట్లయితే ఫస్ట్ ఇయర్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ, పవర్ అండ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థెర్మోడైనమిక్స్, కాంటిక్ థియరీ అండ్ ఆసిలేషన్స్, వేవ్స్ అనేవి 13 చాప్టర్స్ ఉంటుంది. అయితే మనం మొదటిగా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ సంబంధించిన మైండ్ మ్యాప్స్ మనం గమనించినట్లయితే ఇందులో యూనిట్ అంటే ఏంటి, ఫండమెంటల్ యూనిట్, డిరైవ్డ్ యూనిట్, ఏంటంటున్నామా ఎర్రర్స్, డైమెన్షనల్ అనాలిసిస్, రౌండ్ ఆఫ్ ఫిగర్స్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నిటిని కవర్ చేశారు. నేను గమనించిన పాయింట్ ఏంటంటే లార్జ్ డిస్టెన్స్ సంబంధించిన పారలాక్స్ మాత్రం సంబంధించిన కవర్ చేయలేదు. దాన్ని మీరు మైండ్ మ్యాప్స్ అనే నోట్స్ అనే పేజ్ ఉంటుంది, అక్కడ రాసుకునేటప్పుడు మీరు ఎప్పుడైనా ఈ బుక్ తీసుకునేటప్పుడు రివైజ్ చేయడం ఈజీ అవుతుంది. ఇది మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ యొక్క మైండ్ మ్యాప్. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో మీరు ఏవైనా ఫార్ములాస్ మర్చిపోతే నోట్స్ అనే పేజీలో మీరు రాసుకోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా మోషన్ ఇన్ ఏ ప్లేన్కి సంబంధించిన మైండ్ మ్యాప్. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్కి సంబంధించిన మైండ్ మ్యాప్స్ మనం గమనించినట్లయితే సెకండ్ ఇయర్లో కూడా 13 చాప్టర్స్ ఉంటుంది. 13 చాప్టర్ మీరు చూసుకుంటే ఎక్స్పెరిమెంట్ స్కిల్స్, ఇది స్క్రూ గేజ్, వెర్నియర్ కాలిపర్స్ ఇటువంటివి ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకుంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ స్పీడ్ యొక్క మైండ్ మ్యాప్ అనమాట అమ్మ. ఓకేనా. ఇప్పుడు మీరు ఏమైనా ఇక్కడ మిస్ అయినప్పుడు ఏం రాసుకుంటారమ్మా, ఈ బ్యాక్ సైడ్ వెయిట్ పేజీలో రాసుకుంటారు. తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన మైండ్ మ్యాప్స్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏవైనా మైండ్ మ్యాప్లో ఇవ్వకపోతే అవి నోట్స్ అనే పేజీ వైట్ పేజీలో మీరు రాసుకునేటప్పుడు బాగుంటుంది, రివైజ్ చేయనప్పుడు ఇంకా బాగుంటుంది.